హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వస్తే మా కపిల గిత్తదూడ రాము మరియు దాని తల్లి కపిల ఆవు పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు మన టాపిక్. ఇక్కడ కనిపిస్తున్న కపిల గిత్తదూడ పేరు నేను రాము అని పెట్టాను. ఈ రాము వయసు ఇప్పుడు 11 నెలలు. ఈ రాము మంచి బాడీ, మంచి మోపరం, మంచి తలకట్టు కలిగి ఉంది. ఈ కపిల గిత్తదూడ రాము మా కపిల ఆవుకి జన్మించింది. ఈ కపిల గిత్తదూడ రాము తల్లి 60 అంగుళాలు సైజు కలిగిన కపిలావు. ఈ రాము కపిల గిత్తదూడ తండ్రి శ్రీ సీతారామ శమన బ్యాంక్ కపిల శివ 31 అనే బుల్లికి ఈ కపిల రాము అనే గిత్తదూడ మా 60 అంగుళాలు సైజు కలిగిన కపిలావుకి మా ఫామ్లో జన్మించింది. ఇలాంటి కపిల గిత్తదూడలను కూడా మనం పెంచుకున్నట్లయితే మందలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కపిల గిత్తదూడ రాము పెద్దదైన తర్వాత ఆవుల మీద కానీ క్రాసింగ్ చేయిస్తే 100కి 100% కపిల కల్లర్ కలిగిన ఆవు దూడలు జన్మిస్తాయి. ఎందుకంటే దీని తల్లి కల్లర్ కపిల, దీని తండ్రి కల్లర్ కపిల, అందుకని అన్నమాట. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఒంగోలు కపిల శివ బుల్ 31 అనే ఆంబోతు, కపిల శివ 31 సెమన్స్ట్రా. మా కపిల గిత్తదూడ రాముతో నేను దిగిన ఫోటో ఇది. ఇక్కడ కనిపిస్తున్న కపిల ఒంగోలు జాతి ఆవు 60 అంగుళాలు సైజు కలిగి ఉంది. ఈ కపిలావుకి కపిల శివాబుల్ శమన్ చేయించిన వల్ల ముందు చూపించిన కపిల గిత్తదూడ ఈ ఆవుకి జన్మించింది. ఈ కపిలావు మంచి మోపురం, మంచి తలకట్టు, మంచి నిడిజాడు, మంచి పక్కటెముకలు, మంచి బాడీ కలిగి ఉంది. ఇలాంటి కపిలావుల్ని మన ఒంగోలు జాతి ఆవుల మందలో పోషించుకున్నట్లయితే ఆవుల మందకంతా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఈ ఆవులు. మా కపిలావుతో దాని పక్కనే నేను నిల్చుకొని దిగిన ఫోటోస్ ఇవి. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.